హలో ఆల్, శ్రావణ మాసం వచ్చేస్తుంది. అలాగే వర్షాలు కూడా ఎక్కువ పడుతూనే ఉన్నాయి. ఇక వరుసగా పండగల సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందుకే చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా ఇప్పటి నుంచే ఒక్కో పని ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను కూడా మా ఇంట్లో రూమ్ బై రూమ్ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఇలా 1 by 1 క్లీనింగ్ చేసుకుంటే మంత్ ఎండింగ్ కి పనులన్నీ ఒకేసారి పెరిగిపోకుండా ఉంటుంది. పైగా పూజ సామాన్లు, డెకరేషన్, పండగ ఏర్పాట్లన్నీ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మా ఇంటి డీప్ క్లీనింగ్ ఎలా చేశాను, ఏ ప్రొడక్ట్స్ ని యూజ్ చేశాను, అలాగే కొన్ని ఈజీ క్లీనింగ్ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ర్యాక్స్ పై ఉన్న బాక్స్లన్నిటినీ ఒక్కొక్కటిగా తీసుకుని కింద పెట్టుకుందాం. సర్ఫేస్ మీద క్లాత్ లేదా చాపను వేసుకుని ర్యాక్స్లో ఉన్న బాక్సులు, గిన్నెలు అన్నిటినీ ఒక్కొక్కటిగా దానిపై పెట్టుకుంటే మనకి క్లీనింగ్ అనేది చేయడం చాలా ఈజీగా ఉంటుంది. నా హాల్ పెద్దగా ఉండడంతో, చాప కూడా పెద్దగా ఉండడంతో నేను ఇక్కడే అన్నీ పెట్టుకుంటున్నాను. మీకు ఎక్కడ వీలైతే అక్కడ పెట్టుకోవచ్చు. ముందుగా గ్రాసరీస్ని నేను సర్దుకోలేదు. ఈ బాక్స్లన్నీ క్లీన్ చేసిన తర్వాతే ఒక్కొక్కటిగా సర్దుకుందామన్నట్టుగా పక్కనే పెట్టుకున్నాను. ఈ ర్యాక్స్లో ఉన్న ప్రతి సామాన్ని బయటికి తీసి ర్యాక్స్ మొత్తం ఖాళీ చేసి ముందుగా పొడి బట్టతో తుడిచి తర్వాత తడి బట్టతో తుడుచుకున్నాను. మనకి ఆన్లైన్ ఆర్డర్స్ లేదా ఫుడ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న బాక్సులు, ప్లాస్టిక్ కంటైనర్స్ ఎప్పుడైనా ఉపయోగపడతాయి అని దాచుకుంటూ ఉంటాము. కానీ చాలాసార్లు అవి అసలు ఉపయోగపడకుండానే అలాగే ఉండిపోతాయి. అందుకే ఈ క్లీనింగ్లో నాకు ఉపయోగం లేని బాక్సులు, ప్లాస్టిక్ కంటైనర్స్, పాత పేపర్స్, పనికిరానివన్నీ కూడా నేను పడేశాను. మ్యాక్సిమం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తున్నాను. మనం అవసరం లేని వస్తువులను ఇంట్లో దాచుకోకుండా అప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే మనకి చాలా స్పేస్ కూడా వస్తుంది. ఇక్కడ బయట వాషింగ్ మిషన్ ఉండే ప్లేస్లో వాషింగ్ మిషన్ పక్కన పెట్టేసి ఇక్కడ నేను కడుక్కోవాల్సిన సామాన్లన్నీ కూడా పెట్టుకున్నాను. అదేవిధంగా ఈ ప్లేస్లో వాషింగ్ మిషన్ లిక్విడ్ మాత్రమే పెట్టుకుంటాను. అలాంటిది కూడా ఇక్కడ చాలా డస్ట్ పెట్టేసింది ఓపెన్ ఏరియా అవడం వల్ల. ఇదంతా కూడా క్లియర్ చేసుకున్నాను. ఇక మనం బయట పెట్టుకున్న గిన్నెలు, బౌల్స్, బాక్స్లు అన్నిటిని ఒక్కొక్కటిగా కడుక్కొని బాగా డ్రై చేసుకోవాలి. ఎండలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. నేనైతే గిన్నెలన్నిటినీ కడిగి అదే ప్లేస్ లో ఆరబెట్టుకున్నాను. నెలలో కనీసం ఒక్క రోజైనా సరే ఇలా డీప్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల ఇల్లు చాలా క్లీన్ గా, ఆర్గనైజింగ్ గా ఉంటుంది. మనకి కూడా ఇంట్లో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతేకాదు, గంటల తరబడి ఫోన్స్ చూస్తూ లేదా రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేయడం కంటే ఇలాంటి పనులు చేసుకుంటే మన బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉంటుంది. అదే విధంగా బాడీ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇలా ఒక్కో బౌల్స్ ని బాగా స్క్రబ్ చేసి కడిగి డ్రై చేసుకున్నాను. అక్కడ ఉన్న మిగతా బౌల్స్ ని కూడా అదే విధంగా క్లీన్ చేసుకున్నాను. ఇక కిచెన్ ర్యాక్స్ మొత్తం కూడా తడి బట్టతో తుడుచుకొని తర్వాత న్యూస్ పేపర్స్ని అరేంజ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ పేపర్స్ ఉంటే ఆ పేపర్స్ని యూజ్ చేసుకుని మొత్తం ర్యాక్స్ అన్నిటినీ కూడా ఫిల్ చేసుకోండి. ఇంతలోనే నాకు ఒక ప్రోడక్ట్ అనేది డెలివరీ అయ్యింది. అదే హ్యాపీ ప్లానెట్ ఈజీ క్లీనర్ లిక్విడ్. ఆరెంజ్ కలర్ది కిచెన్ క్లీనింగ్ కి, బ్లూ కలర్ది టాప్స్ క్లీనింగ్ కి. ఇది కిచెన్ సర్ఫేసెస్, గ్యాస్ సర్ఫేసెస్, కబోర్డ్స్, చిమ్నీ లాంటి వాటికి బాగా ఉపయోగించుకోవచ్చు. సర్ఫేస్ మీద స్ప్రే చేసుకుని స్క్రబ్బర్ తో బాగా క్లీన్ చేసుకోవచ్చు. మీరు క్లీనింగ్ చేసిన తర్వాత రిజల్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. నేను క్లీనింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగే ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. ఇప్పుడు కిచెన్ మొత్తం ఎంత నీట్గా క్లీన్గా ఉందో చూడండి. ఇలా ఒక్కొక్కటిని క్లీన్ చేస్తూ అవసరం లేని వస్తువులను తీసేస్తూ అవసరమైన వాటిని మాత్రమే సరిగ్గా అరేంజ్ చేసుకుంటే మనకి కిచెన్ కూడా చాలా నీట్గా ఆర్గనైజింగ్గా ఉంటుంది. నా ఈ కిచెన్ డీప్ క్లీనింగ్ ఆర్గనైజింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఉపయోగించిన ప్రొడక్ట్స్కి లింకులు కావాలంటే అడగండి, నేను మీకు లింక్స్ని షేర్ చేస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.